హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే కిచెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అయితే తెప్పించానండి. కొన్ని మనకి కంపల్సరీ నీడని అనిపించేవే ఈ ఐటమ్స్ అయితే. నాకు కిచెన్లో ఇవన్నీ అవసరమని అనిపించింది. చాలా రోజుల నుంచి నేనైతే సెలెక్ట్ చేసి విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. ఒకసారి ఈ 4 ఐటమ్స్ అయితే బుక్ చేసుకున్నానండి. ఖచ్చితంగా ఇవైతే చిన్న చిన్న వస్తువులే కానీ యూస్ఫుల్ అన్నమాట. ఇవి 1 by 1 చూపిద్దాం. ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేసి లేట్ అవుతుంది అన్నట్టు ఓపెన్ చేసి అయితే పెట్టాను. మీకోసం అయితే ఉంచానండి. 4 ప్రొడక్ట్స్ అయితే మనం 1 by 1 చూసేద్దాం. చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లాస్ట్ దాకా చూసి ఒక లైక్ ఇవ్వండి. అలా చేసినట్లయితే వీడియో కొంచెం ముందుకు వెళ్తుందండి. కాబట్టి లైక్ ఇవ్వడం మర్చిపోకుండా లైక్ ఇచ్చి వెళ్ళండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా అవసరం ఉంటే ఆర్డర్ పెట్టి తెప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. మనకు ఎక్కడి నుంచి అనుకుంటున్నారా? ఫ్రమ్ మీషో అన్నమాట. నేను వీటన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. లింక్స్ ఓపెన్ చేస్తే ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. కావాలనుకున్న వాళ్ళు ఈజీ షాపింగ్ అయితే చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఇవి తెప్పించుకోవాలని. ఈ రోజుకైతే వచ్చేసాయి. అవి మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. జల్లెడండి, మనం పిండి జల్లించుకుంటాం కదా, ఆ జల్లెడ పాతదైతే ఉండింది. నాకు అది హోల్స్ పడి పాడైపోయిందనమాట. నెక్స్ట్ కొనాలనుకున్నాను, కానీ ఇది కొంచెం న్యూ వర్షన్గా ఉందన్నమాట. మనకి ఓల్డ్ మోడల్ కాకుండా న్యూ వర్షన్ లాగా వచ్చింది. ఇది బాగా అనిపించింది, నిజంగా బాగుందండి. చూడడానికి కూడా మనకి యూజ్ చేసుకోవడానికి కూడా ఈజీ వే లాగా బాగా అనిపించింది అనమాట. ఇలా మనకు ఒక పెద్ద సైజ్ మగ్గులాగా వచ్చింది. ఇట్లా హ్యాండిల్ వచ్చిందండి సైడ్కి. మనం జల్లించుకోవడానికి కింద ఇలా నెట్ ఇచ్చారు. దీని ప్రాసెస్ ఏమిటంటే, మనం ఈజీగా బౌల్లో ఫ్లోర్ పక్కకి చల్లిపోకుండా బౌల్లో పెట్టుకొని మనం పిండి ఇందులో వేసుకొని ఇలా ప్రెస్ చేసామంటే కింద నీట్గా బౌల్లోనే అలానే ఫ్లోర్ పడిపోతుందండి. పక్కకంతా మనకు గలీజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా కనిపిస్తుంది కదా, మనం ఈ హ్యాండిల్ ఇక్కడ వచ్చింది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేసామంటే మనకి కింద జల్లిస్తుంది అన్నమాట ఫ్లోర్ని. ఏదైనా కూడా ఫ్లోర్ అంటే పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ని జల్లిస్తుంది నీట్గా. ఇలా రాను రాను కొత్త కొత్త ఐటమ్స్ అయితే మనకు తయారు చేస్తున్నారు, అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి ఇంకా నేను నెక్స్ట్ ఇప్పుడైతే ఇది కొన్నాను. జల్లెడికి బదులుగా ఇది కొన్నాను. నాకు మంచిగానే అనిపించింది. చూడ్డానికి కూడా ఈజీగా చిన్న మగ్గులాగా ఉంది కాబట్టి ఏరియా కూడా పెట్టుకోవడానికి కరెక్టే అనిపిస్తుంది. వీటిలన్నిటి లింక్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వెళ్ళి చూడండి. ఇది ఫస్ట్ వన్. ఇదైతే సెకండ్ వచ్చేసి ఇది కూడా చాలా రోజుల నుంచి అండి. నేనైతే సుమారుగా సంవత్సరాలే ఉంటుంది దీన్ని తెప్పించుకుందాం అనుకున్నాం. ఇదండి, మనకు హ్యాండ్ వాష్ సింక్ ఉంటుంది కదా కిచెన్లో, మనం అంట్లు కడిగే సింక్ దగ్గర పక్కన ఏదైనా వేస్టేజ్ వేసుకోవడానికి ఒక కార్నర్లో ఈ బౌల్ అయితే ఉంటుంది కదా, కింద హోల్స్ వచ్చినాయి ఇట్లా. ఇది ఖచ్చితంగా అవసరమేనండి. మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, వీటిని చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. నేనైతే ఇన్ని రోజులుగా ఒక చిన్న బకెట్ పెట్టుకున్నాను అన్నమాట. ఆ బకెట్లో వేసేస్తుంటాను. చూడ్డానికి ఒక బకెట్ ఎప్పుడు అలా మనకి గ్యాస్ బండ పైన ఉండాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇది పెట్టుకున్నాం అనుకోండి, సింక్లోకి వేస్ట్ వాటర్ అన్నీ హోల్స్ ద్వారా పడిపోతుంటాయి, డస్ట్ మాత్రం అక్కడ నిలబడిపోతుంది. ఇవేం పెద్ద కాస్ట్ కాదు, మనకు అంతే తీసుకొచ్చుకోవాలి అని నడిచిపోతుంది కదా మనకి. ఇప్పుడైతే గడిచిపోతుంది, ఇంకా ఎందుకులే అని ఇంత లేట్ చేశాను అన్నమాట. ఇప్పుడైతే తెప్పించుకున్నానండి. ఇదొకటి. టీ కప్పే కానీ మనం ఏదైనా ఫుడ్ వండిన తర్వాత మనం అవే బౌల్స్ తీసుకొచ్చి పెడుతుంటాము. మా ఆయన ఎప్పుడు టీవీ చూస్తూ భోంచేయడం అయితే అలవాటు. ఇంకా టిఫిన్ లాంటివి అయితే పైన తింటాం కదా, భోజనం లంచ్ అయితే కింద పెట్టుకొని తింటాంలేండి. బ్రేక్ఫాస్ట్ టైం అయితే పైన కూర్చొని తింటాం. కాబట్టి అవేమన్నా హీట్ ఉన్న పాత్రలు తీసుకొచ్చి పెడితే మనకి టీపాయ్ పైన గ్లాస్ ఫిట్టింగే ఉంటుంది కాబట్టి ఇవి మంచిగా యూజ్ అవుతాయండి. హీట్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వీటిని వేసేసి మనం దానిపైన పెట్టేసామంటే ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయండి, కలర్కి ఒకటిలాగా ఇలా.
చూడడానికి కూడా లుక్ బాగుంటాయి కలర్ఫుల్ ప్యాడ్స్ అయితే. ఇది వాష్ కూడా ఈజీ వాష్ అనమాట. మనము అలా ట్యాప్ కింద పెట్టేస్తే కూడా ఈజీగా ఏదైనా మరకలు ఏదైనా ఆయిల్ మరకలు అయినా కూడా ఈజీగా వెళ్ళిపోతాయి. ఈ ప్యాక్ ఆఫ్ 4 వచ్చేసి పక్కలో పిక్కిస్తాను చూడండి. మనకేం పెద్ద కాస్ట్ కూడా కాదు. ఇది కూడా నాకైతే ఖచ్చితంగా యూజ్ అండి, అందుకనే తెప్పించుకున్నాను. చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ ఎందుకో మిస్ అయ్యా నేను. మనీ ప్లాంట్ వేయడం నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అనుకున్నాను, కానీ మెయిన్ డోర్ పక్కన కిటికీలో సెట్ చేయాలని. కానీ అలానే ఎందుకో అది డిలే అయిపోతుంది, టైం సెట్ అవ్వట్లేదు. వాటి కోసం అని చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ వేసుకుంటాం కదా, వాటి కోసం అయితే నేను ఈ పార్ట్స్ బుక్ చేశాను. టోటల్గా 5 పార్ట్స్ ఉన్నాయి. కలర్స్ ఒకటిలాగా మంచి కలర్స్ అండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, చూడగానే మంచి అట్రాక్షన్గా ఉన్నాయి కలర్స్. చిన్న సైజ్ పార్ట్స్ అన్నమాట. నాకు పిక్లో పెద్దగానే కనిపించింది, ఒక మాదిరిగా ఉంటాయని అనుకున్నాను. వీటికంటే కొంచెం పెద్ద సైజు ఊహించుకున్నానండి. అక్కడ సెంటీమీటర్స్ అయితే ఇచ్చారు, ఇట్లా నిలువు వెడల్పు సెంటీమీటర్స్ అయితే ఇచ్చారు, కానీ మనకు ఒక గెస్సింగ్ అయితే ఉంటుంది కదా, అలా నేను కొంచెం పొరపడ్డాను. నేను అనుకున్న వాటికంటే చిన్నగానే వచ్చింది, కొంచెం చిన్నగా. ఇండోర్ ప్లాంట్స్ అంటే మనం ఏం పెద్ద ప్లాంట్స్ అయితే వేయం కదా, పర్వాలేదు చూడాలి. ఇలా స్టెప్స్ పైన పెట్టాలనుకున్నాను, అటు 2 ఇటు 2 పెట్టేసి ఏవైనా వీలైన ప్లాంట్స్ అయితే దీంట్లో కుదిరినట్లుగా వేస్తాను. వీటి కింద ఏ కలర్కి తగ్గట్టుగా వాటర్ వేస్ట్ అవుతుంటాయి కదా, ఆ ప్లేట్ అయితే ఇలా ఇచ్చారండి. ఇలా అన్నమాట, దేనికి ఇట్లా ప్లేట్స్ అయితే ఇచ్చారు. కలర్స్ చాలా బాగున్నాయి కదా, కలర్స్ బాగా నచ్చాయండి. మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. మనం ప్యాక్ ఆఫ్ 5 ఏ కలర్స్ అయినా మనం దాంట్లో చూస్ చేసుకొని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. వేసిన తర్వాత ప్లాంట్స్ కూడా ఎలా ఉంటాయి అన్నది చూపిస్తాను మీకైతే. హోల్ పెట్టుకోవడానికి కూడా లైట్గా అలా ఇచ్చారు మనకి పాయింట్స్. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఫస్ట్గానే చెప్పాలనుకున్నాను. ఇంట్రడక్షన్ అప్పుడే నేను వేసుకున్న టాప్ కూడా మీషో నుంచే తెప్పించుకున్నాను. ఆల్రెడీ నేనైతే షేర్ చేశానండి, వేసుకొని ఈరోజు అయితే వీడియో చేస్తున్నాను కాబట్టి ఇంకొకసారి చెప్తానండి. దీని లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంచి ఫ్రాక్ అన్నమాట. నాకు ఈ బడ్జెట్లో చాలా మంచిగా అనిపించింది. హ్యాండ్స్ కానీ ఇలా కాలర్ నెక్ కానీ మంచిగా సెట్ అయింది. నాకైతే కంఫర్ట్ కూడా ఉందన్నమాట. ఈ ఫ్రాక్ కోసం ఒక అక్క తెలియకో లింక్స్ ఓపెన్ ఎలా చేయాలని తెలియదు అని ఫోన్ కాల్ చేసిందన్నమాట. నెంబర్ అయితే ఉంది, ఎలా ఓపెన్ చేయాలో తెలియదుమా, నాకు వాట్సాప్లో షేర్ చేయవా, దీని లింకు బాగా నచ్చింది, జర్నీల్ పర్పస్ అయితే బాగుంటుంది సమీరా అని అడిగి పెట్టించుకుందండి ఆ అక్క. ఏం లేదండి, సమీరాస్ లైఫ్ అని ఉంటుంది కదా, ఛానల్ నేమ్ అయితే ఉంటుంది. దాని కింద మనకైతే వ్యూస్ అవర్స్ ఉంటుంది, దాని పక్కన మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్కి క్లిక్ చేసినట్లయితే మనం డిస్క్రిప్షన్ అన్నమాట. అక్కడ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరైనా కొనాలనుకున్నా మనకి లింక్స్ ఓపెన్ కాకపోతే అర్థం అవ్వదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నానండి. మనకి మోర్ అనే వర్డ్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనం డిస్క్రిప్షన్కి వెళ్ళిపోతాం అన్నట్టు. లింక్స్ అయితే అక్కడ ఉంటాయండి, అవైలబుల్ ఉంటాయండి. చెక్ చేసి చూసి ఇష్టం ఉన్న వాళ్ళు హ్యాపీ షాపింగ్. లాస్ట్ వన్ అండి, లాస్ట్ వన్ వచ్చేసి వెజిటేబుల్ కట్టర్స్ అనమాట. ఇది కంపల్సరీ ఖచ్చితంగా అవసరమే. మార్నింగ్ బిజీగా మనం అయితే వంట చేస్తూ ఉంటాం కదా, కొన్ని ఐటమ్స్ అయితే మనకు చాలా టైం తీసుకునే ఐటమ్స్ ఉంటాయి. బీన్స్, మనకి కొన్ని ఆనియన్స్ చిన్నగా తరుక్కోవాలి, కర్రీస్లో కంటే టైం పడుతుంటుంది మనం నైఫ్తో కట్ చేసుకోవడానికి. ఇది నాకు ముందైతే ఉండేదండి, కొన్ని సంవత్సరాలు ఒక 4 years వాడాను, తర్వాత నాకు ఇరిగిపోయిందన్నమాట. కాబట్టి నేను మళ్ళీ బుక్ చేసుకున్నాను. మనకి బెండకాయలు లేడీస్ ఫింగర్ ఉంటుంది కదా, అలాంటి వాటికి ఖచ్చితంగా ఇదైతే యూజ్ఫుల్. మనకు అలానే ముందు ఫ్రంట్లో పీలర్ ఇచ్చారన్నమాట. చాలామంది దగ్గర ఉండింటుంది ఇది, ఖచ్చితంగా అందరికీ తెలిసిన ఐటమే ఇదైతే. నేనైతే పోయింది కాబట్టి తెప్పించుకున్నానండి. ఇలా ఖచ్చితంగా ఇదైతే యూజ్ఫుల్ అండి. మనకు తొందరగా వంట రెడీ చేయాలి, బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళు ఉంటారు కదా మార్నింగ్ టైంలో, వాళ్ళకైతే మంచిగా యూజ్ఫుల్ ఇదైతే. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి నచ్చిందని అనుకుంటున్నాను.
ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వండి. యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ అండి. బాయ్.